హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మనం హ్యాండ్మేడ్ నెక్లెస్ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మెటీరియల్ చూద్దాం. ఇవే మనం వాడే మెటీరియల్. ఫస్ట్ థ్రెడ్, నెక్స్ట్ బీడ్స్ని డిజైన్ చేసేవి, నెక్స్ట్ ఇవి ఒక రకమైన బీడ్స్, నెక్స్ట్ డాలర్, అలాగే మధ్యలో కొంచెం అక్కడక్కడ డెకరేట్ చేయడం కోసం ఈ బీడ్స్ని తీసుకుంటున్నాను నేను. ఇవి ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం. సేమ్ బీడ్ కూడా మీరు వేయొచ్చు. నెక్స్ట్ ఇవి చిన్న స్మాల్ బీడ్స్, ఇవి ప్లాస్టిక్ బీడ్స్. వీటిల్లోనే మనం సిల్క్ థ్రెడ్ చుడతాం అనమాట. వీటికి పైన హోల్ పెద్దగా ఉంటే చాలు, మనం ఏ బీడ్స్ అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మెరూన్ కలర్, ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ అనమాట. ఇది కూడా ఆల్రెడీ నేను కొన్ని చుట్టాను సేమ్. ఈ ప్లాస్టిక్ బీడ్కి మనం థ్రెడ్ చుట్టి వీటితో డెకరేట్ చేస్తే ఇలా బీడ్స్ తయారవుతాయి. ఇంకా మనకు గమ్, నీడిల్, లింక్ చైన్ మస్ట్గా కావాలి. ఫస్ట్ అయితే మనం బీడ్స్ని రెడీ చేద్దాం. ఫస్ట్ థ్రెడ్ తీసుకొని ప్యాడ్కి ఇలా రౌండ్గా 20 టైమ్స్ చుట్టాలి. టైమ్స్ చుట్టిన తర్వాత థ్రెడ్ని నీట్గా కట్ చేసి దీనికి మనం గమ్ పెట్టాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ని పూసకి లోపల వైపున అంటించాలి. సో పైన పట్టుకొని కింద థ్రెడ్ని కొంచెం టైట్గా లాగితే లోపల నీట్గా అంటుకుంటుంది అనమాట. ఇప్పుడు సేమ్ థ్రెడ్ని నీట్గా చివరి వరకు లాగి చివరి వైపు కూడా మనం గమ్ పెట్టుకోవాలి. సో నీట్గా ఇలా అనుకుంటే అది ఒక నీడిల్ లాగా గట్టిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఇలా ఏది దారం అటు ఇటు ఏం లేకుండా నీట్గా ఉండేటట్టు చూసి దారాన్ని పూసకి చుట్టాలి. దారంని ఒక చేత్తో పట్టుకుంటూ ఇంకో చేత్తో చుట్టాలి. ఇలా థ్రెడ్ డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఉండేటట్టు చూసుకొని మొత్తం బీడ్కి చుట్టాలి. ఇప్పుడు టోటల్ చుట్టేసిన తర్వాత లాస్ట్లో ఇలా గమ్ పెట్టుకోవాలి. థ్రెడ్కి 2 సైడ్స్ ఉండాలి గమ్, ఎందుకంటే ఏ థ్రెడ్ కూడా ఊడిపోకుండా ఉండడానికి 2 సైడ్స్ అనమాట. గమ్ పెట్టి ఇంకా థ్రెడ్ లోపల పెట్టి గట్టిగా లాగాము అంటే అది లోపల అంటుకుంటుంది స్ట్రాంగ్గా. సో ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని మనం డెకరేట్ చేయాలి. సో పైన గమ్ పెట్టి దీన్ని అంటించాలి. నార్మల్ ప్లాస్టిక్ పూస సిల్క్ థ్రెడ్ చుట్టిన తర్వాత ఇలా అంటిస్తే అది చాలా అట్రాక్టివ్గా తయారైందనమాట. సో ఇలా మనం అన్నీ ఇలా చుట్టుకోవాలి పూసలు. నెక్స్ట్ మనం లింక్ చైన్ తీసుకొని దీనికి దారాన్ని అటాచ్ చేయాలి. నేనైతే ఎప్పుడు చైన్ తెగిపోకుండా ఉండడం కోసం టంగూస్ని యూజ్ చేస్తాను, ఇది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి. సో ఇలా 2 థ్రెడ్స్ని ఇలా లోపలికి పంపించి మిడిల్లో నుంచి మనం దాన్ని లాగామనుకోండి అది గట్టిగా అటాచ్ అవుతుంది అనమాట లింక్ చైన్కి. ఇదిగోండి చాలా స్ట్రాంగ్గా అటాచ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక నీడిల్లోకి తీసుకొని ఇక దండ కుట్టడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మెరూన్ కలర్ బీడ్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక గోల్డ్ కలర్ బీడ్, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఎల్లో కలర్ బీడ్. సో ఇదొక సెట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఒక గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇప్పుడు దీంట్లో ఈ చిన్న పూసల్ని ఒక 20 వేయాలి. ఈ 20 చిన్న పూసలు ఎక్కించిన తర్వాత మనం మళ్ళీ దీనికి గోల్డ్ కలర్ పూసను వేస్తున్నాం. ఇప్పుడు మనం మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్ పూసను వేసాం. నెక్స్ట్ ఇది స్క్వైర్ షేప్లో ఉండే గోల్డ్ బీడ్ అనమాట. లేదు ఇవి మా దగ్గర లేవు అనుకున్నప్పుడు సేమ్ గోల్డ్ కలర్ బీడ్ వేయచ్చు. దీని తర్వాత ఎల్లో కలర్ బీడ్, నెక్స్ట్ గోల్డ్ బీడ్ వేసాం. ఇవన్నీ ఇలా జాగ్రత్తగా కిందకి లాగేసేయాలి. సో కొంతమంది నీడిల్ చిన్నది వేస్తారు కాబట్టి ఫస్ట్లోనే ఒక్కొక్కటి కిందకి లాక్కుంటూ ఉండండి. సో ఇప్పుడు సేమ్ అనమాట, అగైన్ రిపీట్. స్టార్టింగ్ మనం ఎలా అయితే వేసామో ఎల్లో కలర్ తర్వాత గోల్డ్ బీడ్ వేసి ఇలా 20 చిన్న పూసలు వేసాం కదా, సేమ్ అనమాట. చూడండి
పైన అయితే మనం ఎలా వేసామో అలాగే కింద కూడా ఇంకా రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఎప్పటి వరకు రిపీట్ చేయాలి అంటే మనం ఎంత లెంత్ అయితే దండని చేద్దాం అనుకుంటున్నామో ఆ లెంత్ చూసుకోండి. ఆ లెంత్ చూసుకొని కరెక్ట్గా వచ్చే వరకు ఒక దగ్గర స్టాప్ చేయండి. నాకు ఇంత లెంత్ చాలు అనిపించింది. సో నేను ఫైనల్గా రెడ్ కలర్ బీడ్ వచ్చే వరకు చేసి ఇంకా స్టాప్ చేశాను ఒక సైడ్ అన్నమాట. సో ఇంత లెంత్ సరిపోతుంది అనిపించింది. సో ఇది టైట్గా లాగిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా డాలర్ యాడ్ చేద్దాం. ఈ డాలర్స్ కూడా మనకు చాలా డిజైన్స్ ఉంటాయి షాప్స్లో. సో ఈ డాలర్ సెట్ అవుతుంది అనిపించింది, అందుకే నేను ఈ డాలర్ని తీసుకున్నాను ఈ డిజైన్కి. సేమ్ ఇప్పుడు డాలర్కి ఇటువైపు ఉన్న డిజైన్నే మనం అటువైపు కూడా కుట్టుకుంటూ వెళ్తాం. చూడండి, డాలర్కి పక్కన ఫస్ట్ రెడ్ బీడ్ ఉంది, రెడ్ బీడ్, గోల్డ్ పూస అండ్ నెక్స్ట్ ఈ 20 చిన్న పూసలు ఇలా పై వరకు అల్లుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి ట్రై చేస్తే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో మనం చాలా రకరకాల డిజైన్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. మనకు ఏ డ్రెస్సెస్ ఉంటే ఆ కలర్ కాంబినేషన్స్ తీసుకొని సేమ్ వాటికి తగ్గట్టు మనం జ్యువెలరీ అనేది రెడీ చేయొచ్చు. సేమ్ ఈ నెక్లెస్కి తగ్గట్టే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ మనం రెడీ చేయొచ్చు. బట్ ఈ వీడియోలో నేను ఓన్లీ నెక్లెస్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి నేను టోటల్ సెట్ చెప్తాను. సో టోటల్గా అన్ని బీట్స్ మనం ఎక్కించాం. డాలర్కి 2 సైడ్స్ సేమ్ డిజైన్ని మనం కుట్టాం చూడండి. ఇప్పుడు మనం దీనికి అటువైపు కూడా చివర మనం నెక్ చైన్ని యాడ్ చేద్దాం. ఇలా చివర్లో ముడి వేయడం కష్టం అనుకుంటారు. ఫస్ట్ మీరు ఒక రౌండ్ వేయండి. రౌండ్ వేసి అది లాగేటప్పుడు దాంట్లో నీడిల్ పెట్టండి. నీడిల్తో చిన్నగా కిందకి లాగండి, పైన థ్రెడ్ని లాగండి, ఇలా టైట్గా ముడి పడుతుంది. సేమ్ అనమాట. రెండోసారి కూడా అలాగే ఒకసారి ముడి వేసి అందులో నీడిల్ పెట్టి కిందకి లాగండి. చూడండి, చాలా టైట్గా పడుతుంది అనమాట ముడి. ఇప్పుడు మనం ఈ వైర్ని మరీ దగ్గరికి కట్ చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసాం. దీన్ని కాలిస్తే అది కాలి దానికి అటాచ్ అవుతుందన్నమాట. అప్పుడు అసలు దండ ఊడే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు మనం డాలర్ని డిజైన్ చేద్దాం. ఈ కింద ఉన్నాయి చూడండి చిన్న చిన్నవి, వాటిని మనం డిజైన్ చేయాలన్నమాట. అందుకని నేను ఇలాంటి కమ్ముల్ని తీసుకున్నాను. సో దీనికి కింద సైడ్ నేను ఇలా ఒక 5 బీడ్స్ని దాంట్లో వేశాను. ఫైవ్ బీడ్స్ వేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి పైన ఎల్లో కలర్ బీడ్ని వేస్తున్నాను. ఇప్పుడు మనకు పైన ఎంత కమ్మి అవసరమో అంత ఉంచి మిగతాది కట్ చేశాను. దీన్ని కొంచెం వంచి ఇప్పుడు దీన్ని మనం డాలర్కి అటాచ్ చేస్తున్నాం. ఫైనల్గా అటాచ్ చేసేసాం. సో ఇలాగే మిగతా 4 బీడ్స్ని కూడా అటాచ్ చేయాలి. ఫైనల్గా అయితే నెక్లెస్ ఇలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో మర్చిపోకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో హ్యాండ్మేడ్ జ్యువెలరీతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.